మన సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళా ఢిల్లీ పోతున్నాడు. 49వ ఢిల్లీకి పోతున్నాడు. ఇప్పుడు ఎందుకు పోతుండు అంటే బీసీ రిజర్వేషన్ ఉంది కదా, బీసీ రిజర్వేషన్ అంశం కామారెడ్డిలో వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారు కదా, లోకల్ బాడీ ఎన్నికలలో 42% రిజర్వేషన్లు అమలు చేస్తాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 నెలలల్లో అమలు చేస్తాము అని అన్నారు. సరే 6 నెలలు అయిపోయింది, సంవత్సరంన్నర అయింది అనుకోండి. లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడో పెట్టాల్సింది ఉండే, కనీసం ఇప్పటికన్నా పెట్టుమని కోర్టు చెప్పి సెప్టెంబర్ 30 వరకు ఎలక్షన్లు పెట్టాలి, ఎలక్షన్లు పెట్టి ఎలక్షన్ల రిజల్ట్ కూడా అవుట్ చేయాలి మీరు అని చెప్పిన తర్వాత వీళ్ళు ఇప్పుడు ఎన్నికలకు పోతాము అని అంటున్నారు. అయితే ఆ ఎన్నికలలో వాళ్ళు ముందు హామీ ఇచ్చారు కదా 42% రిజర్వేషన్లు చేస్తాము అని. సో ఇక్కడనేమో ఇప్పుడు వాళ్ళు అంతకుముందు ఏం చేసిరు అంటే శాసనసభలో శాసన మండలిలో రెండిట్లలో 42% రిజర్వేషన్కి సంబంధించిన దాని మీద బిల్లు మీద చర్చించి ఆ బిల్లుని గవర్నర్ దగ్గరికి పంపించారు. అయితే గవర్నర్ దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోర్రి అని రాష్ట్రపతి దగ్గరికి పంపించారు. ఆ రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. సరే దాని మీద నిన్న ఇంకొక వార్త కూడా వచ్చింది, కొన్ని పేపర్లు రాసినట్టున్నాయి. రాష్ట్రపతి దాన్ని తిప్పి పంపించిండు, అది ఇచ్చుడు సాధ్యం కాదు అనే దాని మీద అని. కానీ ప్రభుత్వం ఇప్పటిదాకా బయట పెట్టలేదు, నిజంగా ఆ బిల్లు రిటర్న్ వచ్చిందా రాలేదా అనే దాని మీద ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలే. అదొక అట్లు ఉండగానే మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొని వచ్చారు. 42% రిజర్వేషన్లు ఇస్తాం మేము బీసీలకు, మా ప్రభుత్వం కట్టుబడి ఉంది, మేము ఇచ్చిన మాట మీద ఉంటాం, అసలు మడమ తప్పము అన్న లెక్క 42% రిజర్వేషన్లు ఇస్తామని ఏం చేసిర్రు, ఆర్డినెన్స్ తీసుకొచ్చిర్రు. ఇక్కడ చాలామంది అసలు ఆర్డినెన్స్లు నిలబడవు. ఎంత పెద్ద లాయర్లను తీసుకొని వచ్చినా, సుప్రీంకోర్టు నుంచి లాయర్లను తీసుకొని వచ్చినా, ఇంకా దేశంలో ఉన్న చాలా పెద్ద పెద్ద లాయర్లను తీసుకొని వచ్చినా కూడా అసలు ఈ ఆర్డినెన్స్ నిలబడదు అని గతంలో పెద్ద పెద్ద లాయర్లుగా పనిచేసిన వాళ్ళు, కోర్టులలో జడ్జీలుగా పనిచేసిన వాళ్ళు కూడా చెప్తున్నారు. అసలు ఆర్డినెన్స్లో నిలబడ్డ సందర్భాలు ఎక్కడున్నాయి? నిజంగా గింత ఈజీ అయితే రాష్ట్రాలల్లో రిజర్వేషన్లను పెంచుకున్నాడు గింత ఈజీ అయితే వేరే రాష్ట్రాలకు తెలియకనా? వేరే రాష్ట్రాలలో ఉన్న సీఎంలు ఎందుకు ఇంత తండ్లాడుతున్నారు? గిట్లా నార్మల్గా ఆర్డినెన్స్తో అయిపోతేనైతే మిగతా వాళ్ళు కూడా గట్లనే చేసేటోళ్ళు కదా. సరే మన సీఎం కూడా గిట్లనే చేసేటోడు కదా ఫస్ట్, ఎందుకు దానికి బిల్లు చేసిండు? ఈయన నుంచి గవర్నర్కి పంపిర్రు, గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పోయింది, అక్కడ ఆమోదిస్తలేరని మళ్ళీ వీళ్ళందరూ ఢిల్లీకి పోయి ధర్నా చేసిర్రు, ఇదంతా చేసిర్రు కదా. ఆర్డినెన్స్లతో గింత అలకగా అయిపోయేటుంటుంటే అసలు ఎందుకు ఇంత చేసిర్రు? నిజమే కదా మరి. ఇప్పుడు ఆర్డినెన్స్లతో గింత ఈజీగా అయిపోయేటట్టు ఉంటే కనుక వీళ్ళు ఎందుకు ఇవన్నీ చేసిర్రు? ఫస్ట్ ఆర్డినెన్స్ ఇచ్చేసుకుంటే అయిపోతుండే కదా. వీళ్ళు చెప్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ అసలు మొత్తం అయిపోతుంది ఆర్డినెన్స్తోని అన్న లెక్క నమ్మించే ప్రయత్నం చేస్తుంది కదా. ఈరోజు కూడా అంత ఈజీగా అయిపోతే కనుక ముందే అది చేసేటోళ్ళు కదా. సరే మన రాష్ట్రం ఉంది, వేరే రాష్ట్రాలు కూడా ఇంతే ఈజీగా చేసుకునేటివి కదా. ఎవరికి మాత్రం తెలివి లేకనా? అదే నిలబడదు అనేది అదొక ముచ్చట, అది అట్లుంది. అయితే ఇప్పుడు మన సీఎం గారు ఎందుకు పోతుర్రు అంటే ఈ బీసీ రిజర్వేషన్ల ఇష్యూ మీదనట దీన్ని వాళ్ళ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి అట్లనే రాహుల్ గాంధీకి చెప్తాడట, వివరిస్తాడట. దానికోసం పోతుండు అనేది బయటకు చెప్పినా కూడా ఆయన అంతిమ లక్ష్యం ఏంటి అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని కలవాలి. అంతిమ లక్ష్యం అని ఎందుకు అంటున్నా అంటే ఆయన సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తుండు, సంవత్సరం నుంచి అపాయింట్మెంట్ ఇస్తలేడు. మీరు చెప్పిన హామీలు 6 గ్యారంటీలు ఉన్నాయి కదా, ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయరు, అవి మొత్తం అయిపోయిన తర్వాత నన్ను కలువుర్రి అని రాహుల్ గాంధీ అన్నాడు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. నిజమా కాదా మరి మన ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఎందుకంటే అపాయింట్మెంటు ఇవ్వంది రాహుల్ గాంధీ గారు, అపాయింట్మెంట్ కోసం అడుగుతుంది రేవంత్ రెడ్డి గారు, కాబట్టి చెప్తే ఆయన చెప్పాలి, లేకపోతే ఈయన చెప్పాలి. సరే చాలాసార్లు నేను కలిసినా అంటాడు, మాట్లాడినా అంటాడు. గతంలో కూడా మనం చూసినాం కదా, బీసీకి సంబంధించిన ఇష్యూ మీద నేను కలిసినా మాట్లాడినా అన్నాడు. మరి ఫోటోలలో ఎందుకు రాలేదు అంటే అసలు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుందే నేను, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే నేను ఫోటోలలో ఎట్లా కనబడతా అన్నాడు. సరే ఇట్లా లాజిక్ లేని మాటలు మస్తు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి పోతున్నారు, ఏంది ఖర్గే గారిని కలిసేందుకు, అట్లనే రాహుల్ గాంధీ గారిని కలిసేందుకు పోతురట. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తాడా, కలుస్తాడా, దీని మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది విపరీతంగా. ఇప్పుడు ఇదివరకైనా ఢిల్లీకి పోయిన సందర్భాలు వేరు, ఇప్పుడు పోతున్న సందర్భం వేరు. ఎందుకు వేరు అని అంటున్నా అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనే ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత పోతుండు రేవంత్ రెడ్డి గారు. 4-5 రోజుల నుంచి చూస్తున్నాం కదా మనం, పేపర్లు రాసినాయి, ఒక దిక్కు ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, సొంత పార్టీలో ఉన్న క్యాబినెట్లో ఉన్న మంత్రుల ఫోన్లో ట్యాప్ చేస్తుండు అనే విషయం బయటకు వచ్చింది. దాని మీద ఏం జరిగింది, ఆ మంత్రులు సీఎం గారి దగ్గరికి పోతేనే అవును అన్న లెక్క మాట్లాడిండు అనేది కూడా అంతా నిన్నగాక మొన్న పేపర్లో రాసిరు చూసినాం. ట్యాపింగ్ విషయం బయటకు వచ్చిన తర్వాత పోతుంది. ఎందుకంటే ఆ మంత్రులు కూడా ఆల్రెడీ హైకమాండ్కి కంప్లైంట్ ఇచ్చి ఉంటారు కదా. ఆల్రెడీ పంచాయతీ అంతా మీనాక్షి నటరాజన్ దగ్గరికి పోయింది అని ఇంకొక దిక్కు చెప్తూనే ఉన్నారు. ఆమె ఆల్రెడీ రిపోర్ట్ పంపించింది హైకమాండ్కి అని. ఎందుకంటే సొంత పార్టీ మంత్రులది, సొంత పార్టీ ఎమ్మెల్యేలది
ట్యాప్ చేస్తుర్రు, ట్యాప్ చేసి ఏం వింటున్నారు ఏంది అనే దాని మీద ఆల్రెడీ పెద్ద రచ్చ నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో. ఎందుకు మా ఫోన్లో ట్యాప్ చేయాల్సి వస్తుంది అనేది చాలామంది ఓపెన్గా గరం అవుతున్నారు. హైకమాండ్కి ఎవరి రూట్లల్లో వాళ్ళు పోయి కంప్లైంట్ చేస్తున్నారు. మీనాక్షి నటరాజన్ గారి దగ్గరికి అయితే పోయి అసలు ఏంది ఇది, కాంగ్రెస్ పార్టీలో మేము ముందు నుంచి ఉన్నాం, పార్టీ కోసం పనిచేసినాం, పార్టీ అధికారంలోకి రావడం కోసం పనిచేసినాం, కానీ ఇవాళ వచ్చిన ముఖ్యమంత్రి గారు మా ఫోన్లోనే ట్యాప్ చేయించే పరిస్థితి వస్తే అసలు ఏంది, ఏం జరుగుతుంది పార్టీలో అని అంటురట. సహజంగానే అంటారు వాళ్ళు. సో ఇవన్నీ ఇష్యూస్ ఆల్రెడీ రాహుల్ గాంధీ గారి దగ్గరికి చేరినాయి. అంతకుముందు కనీసం మీరు 6 గ్యారంటీలు హామీలు అమలు చేయలేదు అంటేనే కలవకపోయినాయనే, ఇవాళ సొంత పార్టీ నేతల మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు అనే ఆరోపణలు బయటకు వచ్చిన తర్వాత కలుస్తాడా, కలిస్తే ఎట్లా రియాక్ట్ అవుతాడు, నిజంగా కలిసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు పార్లమెంట్ కూడా జరుగుతుంది కాబట్టి ఆ పార్లమెంట్ సెషన్స్లలో ఏదో ఒక టైంలో ఎప్పుడో ఒకప్పుడు ఆయన ఆఫీస్లో ఉన్నాడు అన్నప్పుడు పోయి ఇప్పుడు అర్జెంటుగా ఆడ దొరకబట్టుకొని ఫోటో దిగి ఆ ఫోటోని బయటికి వదలాలి. ఇది ముఖ్యమంత్రి గారి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారి టార్గెట్ అదిగా ఉంది ఇప్పుడు అయినది అనేది కాంగ్రెస్ పార్టీలో చాలామంది మాట్లాడుతున్నారు, ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే గతంలో ఇంత సీరియస్ ఇష్యూస్ లేనప్పుడే ఆయన కలవడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు ఒక దిక్కు వాళ్ళ క్యాబినెట్లో ఉన్న మంత్రులయ్యి ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలవే ట్యాప్ చేస్తుండు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు ఒకవేళ కలుస్తాడా, కలిస్తే ఏమడుగుతాడు, అసలు ఏంది, ఎందుకు ఇట్లా చేయాల్సి వస్తుంది, ఏం జరుగుతుంది, పార్టీని ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది అన్నింటి మీద డిస్కషన్ వస్తుంది. సరే అసలు అంత టైం ఇస్తాడా ఇవ్వడా అనేది కూడా ఇంకొక చర్చ. అసలు టైమే ఇయ్యడు, అసలు మాట్లాడడు, కలవడు అనే ఒక సెక్షన్ కూడా మాట్లాడుతున్నారు అదే కాంగ్రెస్ పార్టీలో. కానీ ఈయన మాత్రం ఏదో ఒక, ఇప్పుడు గతంలో కూడా చూసినాం మనం చాలాసార్లు, గతంలో వేరే పథకాలని లాంచ్ చేసేందుకోసమని రమ్మని అడిగిర్రు, అది చూసినాం. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చూసినాం. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అప్పుడు కూడా విగ్రహావిష్కరణకి హైకమాండ్లో ఉన్న నాయకుల్ని పిలుస్తాం, సోనియా గాంధీ గారిని పిలుస్తాం, రాహుల్ గాంధీ గారిని పిలుస్తాం, లేకపోతే ప్రియాంక గాంధీ గారిని పిలుస్తాము అన్నారు. అదైపోయింది. ఇలా రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ అప్పుడు పిలుస్తాము అన్నారు. తర్వాత రైతు భరోసా స్టార్ట్ చేసేటప్పుడు పిలుస్తాము అన్నారు. ఇట్లా రకరకాల స్కీమ్లప్పుడు ప్రతిసారి వీళ్ళు హైకమాండ్ నుంచి ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళు స్టార్ట్ చేస్తారు, వాళ్ళని పిలుస్తున్నాము అని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు రాలేదు హైకమాండ్ నుంచి పెద్ద నాయకులు ఎవరు కూడా ఈ రోజు వరకు. అంటే రాహుల్ గాంధీ గారు లేదంటే సోనియా గాంధీ ఇట్లాంటి వాళ్ళు రాలేదు. మొన్న ఖర్గే వచ్చిండు అనుకోండి, కానీ వీళ్ళు రాలేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ అపాయింట్మెంటే ఇస్తలేడు. ఇంకా తెలంగాణకి వచ్చి మేము గతంలో ఎన్నికల ముందు వచ్చి హామీలు ఇచ్చినాం కదా, ఇప్పుడు తెలంగాణకి వస్తే ఆ హామీలు ఏమైనాయి అని అడుగుతారు కాబట్టి వాళ్ళు వస్తలేరు, సీఎం గారి వల్లే వస్తలేరు అనేది కాంగ్రెస్ పార్టీలో చాలామంది మాట్లాడుకుంటున్నారు. సో ఈ టైంలో ఇప్పుడు మళ్ళొక్కసారి రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ కోసం మన సీఎం గారు పోతున్నారు. సో నిజంగా రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తారా? ఇస్తే ఇప్పుడు ఇన్ని ఇష్యూస్ మధ్యలో కలుస్తున్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కూడా ఖచ్చితంగా చర్చకు వస్తుంది. చర్చకు వస్తే ఈయన ఏం సమాధానం చెప్పబోతున్నాడు, ఆయన ఏం అడగబోతున్నాడు? ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే ఇవన్నీ కూడా జరిగేటి. నేను ఎప్పుడు చెప్తున్నా అంటే అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు, అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం లేదు అనేదే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అపాయింట్మెంట్ ఇయ్యరు, ఇచ్చే అవకాశం కనిపిస్తలేదు అనేదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. చూడాలి ఏమవుతుందో మరి. ఇప్పుడు లాస్ట్కి ఇవాళ రేపు అట్లా ఢిల్లీ పోతాడు అని అంటున్నారు. 49వ ఇది పోయేది. ఇంకొకసారి పోతే కనుక హాఫ్ సెంచరీ అవుతుంది. 2 ఏళ్ళల్లో, ఇంకా 2 ఏళ్ళు కూడా కాలేదు. డిసెంబర్లో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిర్రు. ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ వస్తే 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు కూడా కాకముందే 50 సార్లు దగ్గర హైకమాండ్ దగ్గరికి పోయిన తను ఢిల్లీకి ప్రతిసారి పోతున్న సీఎంల లిస్టులో చేరబోతున్నాడు. అతి తక్కువ కాలంలో ఇన్నిసార్లు ఢిల్లీకి పోయి హైకమాండ్ దగ్గరికి పోతామని ట్రై చేసి, రాహుల్ గాంధీ గారి దగ్గరని కలుస్తాము అని ట్రై చేసి, రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ దొరకని నాయకుడిగా ఖచ్చితంగా చరిత్ర అంటారు కదా వాళ్ళ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో పార్టీ నాయకులు ఎవరు, ఎప్పుడు సీఎం అయ్యారు, ఏం జరిగింది, ఏంది, ఏ నాయకుల్ని ఎట్లా ట్రీట్ చేసిర్రు, ఏంది అనేది ఒక లెక్క ఉంటుంది కదా. దాంట్లో ఈయన లిస్టులోకి ఎక్కబోతున్నాడు అన్నట్టు. ఇన్నిసార్లు ఢిల్లీకి వచ్చి రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ కోరడానికి ట్రై చేసినా కూడా రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ని తీసుకోలేకపోయిండు, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కలవలేదు అనే లిస్టులో చేరబోతున్నారు మన ముఖ్యమంత్రి గారు. 49వ ఇప్పుడు ఢిల్లీకి పోతున్నాడు. ఢిల్లీకి పోయి ఏం చేస్తాడు, రాహుల్ గాంధీ కలుస్తాడా, బీసీల ఇష్యూ మీద ఏం మాట్లాడబోతున్నారు, ఏం జరుగుతుంది అనేది మనకి ఇంకొక 2 రోజులలో తెలుస్తుంది.